వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్గా 50% పైగా జనాభా ఉన్నటువంటి బీసీలను నియమించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూజుల లింగం గౌడ్ డిమాండ్ చేశారు. గత 18 సంవత్సరాల నుంచి అన్ని కులాల వారికి ఎస్సీ ఎస్టీ అగ్ర కులాల వారికి అవకాశం కల్పించారని, మెజారిటీగా ఉన్న బీసీలకు అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అంటూ నల్గొండ జిల్లాలో కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి అన్ని పదవులు కట్టబెడుతూ బీసీలను విస్మరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్ని సమావేశాల్లో బహిరంగ సభల్లో బీసీలకు పెద్దపీట వేయాలని అంటుంటే ఇక్కడేమో భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీని మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించాలని, లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, ఎర్రబెల్లి దుర్గయ్య, ఊరిబండి శ్రీనివాస్ యాదవ్, అంజీ యాదవ్ పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా బీసీలకు అవకాశం కల్పించాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 18 సంవత్సరాల నుంచి మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ కి బీసీ ఎన్నిక కావలేదు. కేవలం ఒక సామాజిక వర్గం మరియు ఎస్సీలు, ఎస్టీలు మరియు అగ్ర కులాలకు చెందిన వారు ఎన్నికయ్యారు, కానీ బీసీలు కాలేదు. ఈరోజు రాహుల్ గాంధీ పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు ఒకటే సామాజిక న్యాయం, పదవులలో బీసీలకు ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో లక్షగా జనాభాకు 1 కోట్లకు పైగా ఉన్నటువంటి బీసీలకు అవకాశం కల్పించాలని ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.